హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి ఇన్నోవా తేడం జరిగింది. 2012 టాప్ ఎండ్ అనమాట, వి వర్షన్. ఈ వెహికల్ కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలై వీల్స్ వస్తాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, ప్రతిదీ ఉంటుంది అనమాట. టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఫ్రెండ్స్, ఇది 6+1 అనమాట. 6+1 7 సీటర్ వెహికల్. బకెట్ సీట్స్ తో ఉంటుంది అనమాట. 6+1 వెహికల్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. నేనైతే చూశాను, తర్వాత డ్రైవ్ చేసి కూడా మీకైతే మొత్తం వివరంగా చెప్తాను. ఇదనమాట వెహికల్. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 2,48,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలో అయితే ఉంది. డైరెక్ట్ ఓనర్ గారితో అయితే మాట్లాడుకోవచ్చు. ఓనర్ నెంబర్ అయితే పెడతాను మీకు డిస్క్రిప్షన్ లో. డైరెక్ట్ గా ఓనర్ గారికి ఫోన్ చేసి ప్రైస్ ఏంటో కనుక్కోగలరు. నాకు చెప్పడం అయితే ఓనర్ గారు 7,50,000 రూపాయలకి అయితే చెప్పమన్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. కొంచెం అంటే కొంచెం, మరి ఎక్కువ లక్షల్లో వేలల్లో పెద్ద పెద్ద బార్గెన్ అయితే అడగబాకండి. మీకు కావాలి నిజంగా కొనుక్కోవాలనుకుంటేనే బార్గెన్ చేయండి, లేదంటే లేదు. అంతంత ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు అనమాట. వి వర్షన్ ఇన్నోవా కాబట్టి ఇప్పుడు కూడా క్రేజ్ అయితే ఉంది. చాలా మంది అయితే నాకు కాల్ చేసి ఇన్నోవా ఉందని అడుగుతున్నారు. మీలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఇన్నోవా అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ వెహికల్ విజయవాడలో అయితే ఉంది. నాకు ఒకసారి కాల్ చేసి అయితే వీడియో పెట్టమంటే నేను పెడుతున్నాను. విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7,50,000 రూపాయలు. మీకు గనక నచ్చితే మీ మెకానిక్ ని తెచ్చుకొని చూసుకొని చేసుకొని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు హాయిగా నవ్వుకుంటూ. ఫ్రెండ్స్ రండి, ఇప్పుడు ఇంకా మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను వెహికల్ గురించి. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. ఇన్నోవా 2012 వి వర్షన్ టాప్ ఎండ్ అనమాట. ఫ్రంట్ బంపరు గ్రిల్ చూసుకోవచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాంటివి ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, కొత్త హెడ్ లైట్స్ అనమాట. కొత్త హెడ్ లైట్సే, సూపర్గా అయితే ఉన్నాయి. కొత్త హెడ్ లైట్స్ వేసారు సార్, కొత్త హెడ్ లైట్స్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది బానెట్. ఓవరాల్గా ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ టైర్స్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉన్నాయి, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అలై వీల్స్ వస్తాయి. ఒకసారి అయితే ఓవరాల్గా వెహికల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, నీట్గా అయితే ఉంది వెహికల్. ఏం కొద్దిగా చిన్నదైనా స్క్రాచ్ ఉన్నా వెంటనే అయితే చేపించుకుంటారంట సారు. నేనైతే పెయింట్ చేయించుకుంటానండి, చిన్న స్క్రాచ్ అయినా అని చెప్పారు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. అలాగే బ్యాక్ టైర్స్ కూడా చూసుకోవచ్చు, 100కి 80% అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఇక్కడ 2 గీతలు పడితే కలం టచ్ అయితే చేసినట్టుంది. ఇక్కడ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు, డిక్కీ డోర్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. విత్ ఫ్యాన్సీ నెంబర్ ఫ్రెండ్స్ 3434 అనమాట. చూసుకోవచ్చు, బండి అయితే చాలా నీట్గా ఉంది. వెనకాల కూడా గార్డ్ ఉంది సేఫ్టీ పరంగా. వి వర్షన్ టాప్ ఎండ్ అనమాట, 2.5 వర్షన్ జీ. ఆ రైట్ సైడ్ చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానల్ చాలా నీట్గా అయితే ఉంది, ఎటువంటి డెంట్స్ డ్యామేజెస్ ఏం లేవు. అలాగే టైర్ చూసుకోవచ్చు, 100కి 80% ఉంది టైర్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, మీకు చూపిద్దామన్నా కానీ. అలాగే టైర్స్ చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్స్ కూడా 80% అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు, ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ అలాగేం లేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఒరిజినల్ డోర్ అనమాట. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, ఒరిజినల్గా ఉందన్నమాట. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే, లెడ్ అయితే ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే, నీట్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ రస్ట్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కడ రస్ట్ అనేది ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడొచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే ఉంది,
ఎక్కడ డోర్ చేంజ్ కాలేదు, ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే కో డ్రైవర్ డోర్ అనమాట. కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే డోర్స్ అన్నీ చూసారుగా, ఏ డోరు చేంజ్ కాలేదన్నమాట. నేను చూశాను, మీకు చూపించాను. ఇలాగైతే చెక్ చేస్తాం అన్నమాట మనం. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. డ్రైవర్ సైడ్ సీట్ అయితే కొంచెం నలిగింది, ఎక్కువ డ్రైవర్ సైడ్ నలుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతి బండికి. దీనికి కూడా నలిగింది, అది వదిలేస్తే మిగతా అన్ని సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. 100కి 70% అయితే ఉన్నాయి సీట్ కవర్సు. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ మౌంట్ ఆడియో సిస్టమ్ ఉంది. అలాగే 5 గేర్సే అనమాట ఇన్నోవాకైనా. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే ఇంటీరియర్ ఇదే అనమాట. రండి ఇంజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ నీట్గానే ఉంది, చాలా బాగుంది. చూశాను, చెక్ చేశాను. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి స్మోక్ అయితే రావట్లేదు. కొంచెం నాకింగ్ సౌండ్ లాగా అయితే చిన్నగా వస్తుంది. ఇది సార్ అన్నారు ఇక్కడ ఏదో ఎలుకలు కొరికినాయండి, అప్పుడు వైర్లు కలిపారు ఎలక్ట్రీషియన్ వచ్చి, అక్కడ నుంచి కొంచెం సౌండ్ ఏదో తేడాగా ఉందని అని చెప్పారు. కానీ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్గా అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, చాలా బాగుంది వెహికల్. మంచి పికప్ అయితే ఉంది. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీరైతే చూడొచ్చు. సార్ కొంచెం రేస్ చేయండి సార్. ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే చూశాను, చెక్ చేశాను, బాగుంది. ఇదే అనమాట ఇన్నోవా 2012 V వర్షన్ టాప్ అండ్ ఇంజిన్ అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా వెహికల్ అయితే సూపర్ కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలో అయితే ఉంది, మీకైతే చెప్పాను. మీరైతే చూశారు కదా, ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోర్లే ఉన్నాయి అన్ని. ఏ డోరు చేంజ్ కాలేదు, మీరైతే చూశారు. కాకపోతే కొన్ని పార్ట్లు అయితే పెయింట్ అయినాయి వెహికల్ కి. ఎదర బంపర్కి అయితే పెయింట్ అయింది, బానెట్ అయితే పెయింట్ అయింది, అలాగే 2 డోర్లు అయితే పెయింట్ అయినాయి, వెనకాల బంపర్ అయితే పెయింట్ అయింది. ముందుగానే చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. మీకు ఇందా వీడియోలో చూపించాను, చూశారు కదా. అలాగే 5 పార్ట్లు అయితే పెయింట్ అయినాయి బండికి. కానీ మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం కాదు, స్క్రాచ్ చేసి పడ్డాయండి. అందుకనే నేను పెయింట్ చేయించుకున్నానని చెప్పారు సార్ అయితే ఒక పెద్ద హోదాలో ఉన్నారు. నంబర్ ప్లేట్తో పెట్టద్దన్నారు. కాకపోతే నేనైతే ఏమన్నానంటే, నేనైతే నంబర్ ప్లేట్తోనే పెడతానండి. నంబర్ ప్లేట్తో పెట్టకపోతే కనుక ఇది కార్ బజార్లో బళ్ళు, అలాంటి బ్రోకర్ బళ్ళు, మధ్యలో అమ్మించే వాళ్ళ బళ్ళు అలాంటివి అనుకుంటా ఉంటారు. అందుకనే నేను నంబర్ ప్లేట్తోనే పెడతానండి అని ఖచ్చితంగా అడిగాను. అయితే సార్ కాదనలేక మళ్ళీ పెట్టండి అన్నారు. అయితే మీకోసం అయితే పెట్టాను నేను ఈ వెహికల్. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డైరెక్ట్గా ఓనర్ గారి నెంబరే ఇస్తాను. ఊరికే సరదాగా రేటు కనుక్కుందాం చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయబాకండి. ఓనర్ గారి నెంబర్ ఇచ్చున్నాను. ఆయన పెద్ద ఆయన ఇబ్బంది పెట్టబాకండి, కాబట్టి కాల్ చేయబాకండి ఓనర్ గారికి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7,50,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఇన్నోవా 2012 V వర్షన్ అనమాట. వదిలితే దొరకదు ఫ్రెండ్స్. నా కొత్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.